హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపించింది మీకు? యష్మి, సోనియా, పృథ్వీ వీళ్ళ ముగ్గురికి నాగార్జున గారు కోటింగ్ ఇచ్చారా లేక హింట్స్ ఇచ్చారా? మరీ ముఖ్యంగా సోనియాకైతే ఎక్కడా కూడా కోటింగ్ ఇచ్చినట్లు లేదు, ఫుల్ హింట్స్ ఇచ్చారు బయట ఏం జరుగుతుందని. ఎంతైనా సోనియా బిగ్ బాస్ ముద్దుబిడ్డ కాబట్టి కోటింగ్ ఇవ్వకుండా హింట్స్ ఇచ్చి వదిలేశారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చీఫ్స్ని సెలెక్ట్ చేసుకునే టైంలో అన్ఫిట్ అయిన వారి కంటైనర్లో బ్లాక్ లిక్విడ్ పోయాలి. హింట్స్ రాకపోతే సోనియా ఖచ్చితంగా విష్ణు కంటైనర్లో పోసేది, తెలివిగా భాష కంటైనర్లో పోసింది. దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ వీక్ బిగ్ బాస్ హౌస్ నుండి శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. ఈరోజు సండే అంటే ఫన్ డే, కానీ బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ రచ్చడే. నామినేషన్స్ ఆల్రెడీ హౌస్లో స్టార్ట్ అయ్యాయి. ఈ వారం ఎవరు నామినేట్ అవుతారు, ఎవరిని నామినేట్ చేస్తారు, థర్డ్ వీక్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు బయటకు వస్తారు? మ్యాక్సిమం ఈ వారం కూడా ఓపెన్ నామినేషన్స్ ఉండొచ్చు. థర్డ్ వీక్ నామినేషన్స్లోకి మ్యాక్సిమం 8 to 10 నెంబర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నిఖిల్, అభయ్ వీళ్ళిద్దరూ చీఫ్స్ కాబట్టి నామినేషన్స్ నుండి సేవ్ అవుతారు. యష్మి ఖచ్చితంగా ఈ వారం నామినేషన్స్లోకి వస్తుంది. చీఫ్గా ఫెయిల్ అయింది, అంతేకాకుండా ఫుడ్ దొంగతనం చేసినందుకు ఈమెకి ఎక్కువ ఓట్లు పడతాయి. నిఖిల్ టీం నుండి విష్ణు, సీత, నైనిక నామినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ప్రేరణ కూడా ఖచ్చితంగా నామినేషన్స్లోకి వస్తుంది. సంచాలకుగా ఫెయిల్ అయిందని విష్ణు, సీత, పృథ్వీ నామినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సోనియాని యష్మి, ప్రేరణ నామినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పృథ్వీని ఆదిత్య ఓం నామినేట్ చేస్తాడు. అదేవిధంగా ఆదిత్య పృథ్వీని నామినేట్ చేస్తాడు. ఆదిత్యాన్ని విష్ణుప్రియ కూడా నామినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఈ వారం సీత నామినేషన్స్ నుండి సేవ్ అవ్వచ్చు. నైనిక కూడా నామినేషన్స్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నైనికని నాబిల్, ప్రేరణ, యష్మి నామినేట్ చేసే అవకాశం ఉంది. విష్ణుప్రియని ప్రేరణ, అభయ్ నామినేట్ చేసే అవకాశం ఉంది. ఇక October 5th ఎక్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఎవరంటే అవినాష్, శోభా శెట్టి, రోహిణి, హరితేజ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం 6 to 8 నెంబర్స్ రావచ్చు. ఏం ఓటీటీ లాగా ఛాలెంజర్స్ లాగా వచ్చే అవకాశం ఉంది. ఇక నామినేషన్స్ కన్ఫర్మ్డ్ లిస్ట్ రాగానే నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మర్చిపోవద్దు.